మనకు బ్యాంక్ లోన్ ఇవ్వాలన్నా లేకపోతే క్రెడిట్ కార్డ్ ఇవ్వాలన్నా కానీ మెయిన్గా ఫస్ట్ చెక్ చేసేది ఏంటంటే ఇన్కమ్, తర్వాతకి సిబిల్ స్కోర్. మనకు సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంక్స్ లోన్ ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తాయి. క్రెడిట్ కార్డ్ అయితే ఆల్మోస్ట్ ఇవ్వరు ఏ బ్యాంక్ కూడా. కానీ సిబిల్ స్కోర్ అనేది ఒక రోజులోనో లేకపోతే ఒక వారం రోజుల్లోనో వచ్చేది కాదు. మినిమం 3 months అనేది టైం పడుతుంది. కానీ మనం తొందరగా సిబిల్ స్కోర్ని ఇంప్రూవ్ చేయడానికి కొన్ని ఫాలో కావచ్చు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనము 2 types ఆఫ్ కేటగిరీస్ని తీసుకోవచ్చు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఎటువంటి సిబిల్ స్కోర్ ఉండదు వాళ్ళకి. ఫస్ట్ కేటగిరీలో వాళ్ళకి ఎటువంటి లోన్ ప్రోడక్ట్ ఉండదు, లేకపోతే క్రెడిట్ కార్డు ఉండదు. అలాంటప్పుడు ఎటువంటి సిబిల్ స్కోర్ అనేది జనరేట్ కాదు. మనకు సిబిల్ స్కోర్ ఎప్పుడు జనరేట్ అవుతుందంటే ఏదైనా ఒక క్రెడిట్ ప్రోడక్ట్ అంటే క్రెడిట్ కార్డు కానీ లోన్ కానీ ఉన్నప్పుడే. ఇలాంటి వాళ్ళకి సిబిల్ స్కోర్ జనరేట్ అయ్యి ఇంప్రూవ్ కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళు ఏదైనా క్రెడిట్ ప్రోడక్ట్ లైక్ క్రెడిట్ కార్డు కానీ లోన్ కానీ తీసుకోవాలి. క్రెడిట్ కార్డు వాళ్ళకి ఇవ్వరు కాబట్టి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఫిక్స్డ్ డిపాజిట్ బేస్డ్ క్రెడిట్ కార్డ్స్ తీసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ బేస్డ్ క్రెడిట్ కార్డ్ ఎలా ఇస్తారంటే మనము మినిమం 2000 రూపీస్ అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ మీద 80% to 100% క్రెడిట్ లిమిట్గా ఇచ్చి మన క్రెడిట్ కార్డ్ని ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే వన్ కార్డు, ఐడిఎఫ్సి వావ్ క్రెడిట్ కార్డు, కోటక్ 811 క్రెడిట్ కార్డ్. ఈ విధంగా మనం ఫిక్స్డ్ డిపాజిట్ బేస్డ్ క్రెడిట్ కార్డ్స్ తీసుకొని వాటిని రెగ్యులర్గా యూజ్ చేస్తూ సరిగ్గా బిల్ పేమెంట్స్ చేస్తున్నట్లయితే మన సిబిల్ స్కోర్ అనేది తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది. లేదు నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేయను అంటే మీరు ఏం చేయొచ్చు అంటే పే లేటర్ యాప్స్ తీసుకోవచ్చు. లైక్ అమెజాన్ పే లేటరు, ఫ్లిప్కార్ట్ పే లేటరు, అదేవిధంగా మొబిక్విక్, జిప్ లాంటివి. ఇలాంటి పే లేటర్ యాప్స్కి మీరు అప్లై చేసినప్పుడు మీకు సర్టెన్ పే లేటర్ లిమిట్ ఇస్తారు. ఆ లిమిట్ని మీరు రెగ్యులర్గా వాడుకుంటూ బిల్ పేమెంట్స్ చేస్తుంటే మీ సిబిల్ స్కోర్ అనేది తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది. నాకు ఈ క్రెడిట్ కార్డ్ వద్దు, పే లేటర్ యాప్స్ వద్దు అని మీరు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే లోన్ తీసుకోవాలి. లోన్ అవసరం ఉన్నప్పుడే తీసుకుంటారు, కావాలనే సిబిల్ స్కోర్ కోసం ఎవరు తీసుకోరు. కాబట్టి నేను ఫస్ట్ 2 ఆప్షన్ చెప్పాను అనమాట. ఒకవేళ కనుక మీరు లోన్ తీసుకొని మీ యొక్క ఈఎంఐస్ని రెగ్యులర్గా పేమెంట్ చేస్తున్నట్లయితే మీ సిబిల్ అనేది తొందరగా పెరుగుతుంది అనమాట. సెకండ్ కేటగిరీ పీపుల్ వచ్చేసి వీళ్ళకి ఆల్రెడీ ఏదో ఒక లోన్ ప్రోడక్ట్ ఉంటుంది, క్రెడిట్ కార్డు కానీ లోన్ కానీ ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ సిబిల్ స్కోర్ జనరేట్ అయి ఉంటుంది, కాకపోతే తక్కువ ఉంటుంది. వీళ్ళకి ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనేది తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే సిబిల్ స్కోరు మెయిన్గా డిపెండ్ అయ్యే 5 పారామీటర్స్ గురించి తెలుసుకోవాలి. ఆ 5 పారామీటర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్ టైం పేమెంట్స్. మనము మన లోన్ ఈఎంఐని కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్ బిల్ని కానీ ఆన్ టైంలో పేమెంట్ చేస్తే మన సిబిల్ స్కోర్ అనేది తొందరగా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే సిబిల్ స్కోర్ అనేది ఆన్ టైం పేమెంట్స్ మీద 35% డిపెండ్ అవుతుంది అనమాట. పొరపాటున కనుక మన లోన్ ఈఎంఐని కానీ క్రెడిట్ కార్డ్ బిల్ని కానీ మిస్ చేసినట్లయితే మన సిబిల్ స్కోర్ అనేది తీవ్రంగా డ్రాప్ అయిపోతుంది. ఒకేసారి 60-90 పాయింట్స్ అనేది డ్రాప్ అవుతుంది. ఈ విధంగా సివియర్గా డ్రాప్ అయిన సిబిల్ స్కోర్ని మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో ఎప్పుడైనా కానీ పొరపాటున కూడా లోన్ ఈఎంఐస్ని కానీ క్రెడిట్ కార్డ్ బిల్స్ని కానీ ఎప్పుడూ మిస్ చేసుకోకూడదు. కావాలంటే మీరు బయట ఎక్కడైనా అప్పు తీసుకొచ్చైనా కానీ ఆ ఈఎంఐస్ కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ కడితే చాలా బెటర్ అనమాట. సెకండ్ పారామీటర్ వచ్చేసి క్రెడిట్ యూటిలైజేషన్. క్రెడిట్ యూటిలైజేషన్ అంటే ఏంటంటే మనకిచ్చిన క్రెడిట్ లిమిట్లో మనము ఎంత యూజ్ చేస్తున్నాం అనే దాన్ని క్రెడిట్ యూటిలైజేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన క్రెడిట్ లిమిట్ ₹1,00,000 అనుకుందాం. అందులో 50,000 మనం యూజ్ చేస్తామనుకోండి, క్రెడిట్ యూటిలైజేషన్ వచ్చేసి 50% అనమాట. జనరల్గా రూల్ ఏంటంటే మన యొక్క క్రెడిట్ లిమిట్లో 30% కంటే ఎక్కువ యూజ్ చేయొద్దు. ఒకవేళ యూజ్ చేస్తే మన సిబిల్ స్కోర్ అనేది డ్రాప్ అవుతుంది. మన క్రెడిట్ కార్డులో ₹1,00,000 లిమిట్ ఉంటే 30,000 కంటే ఎక్కువ యూజ్ చేయొద్దు అనమాట. కానీ నా క్రెడిట్ కార్డు ₹1,00,000 ఉండి 30,000 యూజ్ చేయడం ఏంటి అని అనుకుంటే యూజ్ చేయొచ్చు. 30,000 కంటే ₹1,00,000 కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఎప్పుడంటే మన క్రెడిట్ డేటాని బ్యాంకు సిబిల్కి రిపోర్ట్ చేసేలోపు ఆ యూజ్ చేసిన అమౌంట్ని టోటల్గా పేమెంట్ చేస్తే బ్యాంక్ రిపోర్ట్ చేసే లోపల ఆ అమౌంట్ అనేది 30% కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి మీ యొక్క క్రెడిట్ యూటిలైజేషన్ అనేది తక్కువగా చూపిస్తుంది క్రెడిట్ డేటాలో, సిబిల్ రిపోర్ట్లో. సో మీ యొక్క సిబిల్ స్కోర్ అప్పుడు డ్రాప్ కాదు. సో మీరు ఎప్పుడైనా కానీ ఒకవేళ 30% కంటే ఎక్కువ యూజ్ చేసినా కానీ బ్యాంక్ మీ డేటాని సిబిల్కి రిపోర్ట్ చేసే లోపే ఆ అమౌంట్ని పేమెంట్ చేయండి. సో మీ యొక్క సిబిల్ అనేది డ్రాప్ కాకుండా ఉంటుందన్నమాట. క్రెడిట్ యూటిలైజేషన్ మీద సిబిల్ స్కోర్ డిపెండెన్సీ వచ్చేసి 30%గా ఉంటుంది. థర్డ్ పారామీటర్ వచ్చేసి క్రెడిట్ హిస్టరీ. అంటే మీ యొక్క ఫస్ట్ లోన్ కానీ క్రెడిట్ కార్డు కానీ ఎప్పుడు తీసుకున్నారో అప్పటి నుంచి మీ యొక్క క్రెడిట్ హిస్టరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2020లో ఫస్ట్ లోన్ తీసుకున్నాను. అప్పటి నుంచి నా క్రెడిట్ హిస్టరీ స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పటి వరకు తీసుకుంటే నా క్రెడిట్ హిస్టరీ వచ్చేసి 4 yearsగా ఉంది. మీకు
మీ యొక్క క్రెడిట్ హిస్టరీ అనేది చాలా ఎక్కువగా ఉంటే సిబిల్ స్కోర్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. క్రెడిట్ హిస్టరీ మీద మీ యొక్క సిబిల్ స్కోర్ డిపెండెన్సీ వచ్చేసి 15%గా ఉంటుంది. 4th పారామీటర్ వచ్చేసి క్రెడిట్ ఎంక్వైరీస్. క్రెడిట్ ఎంక్వైరీస్ అంటే ఏంటంటే మీరు ఏదైనా క్రెడిట్ కార్డు కానీ లోన్ కానీ అప్లై చేసినప్పుడు బ్యాంక్ మీ సిబిల్ని హార్డ్ పుల్ అనేది చేస్తుంది. దాన్ని హార్డ్ ఎంక్వైరీ అంటారు. ఈ హార్డ్ ఎంక్వైరీస్ మీ యొక్క సిబిల్ రిపోర్ట్లో రికార్డ్ అవుతాయి. ఈ హార్డ్ ఎంక్వైరీస్ అనేవి ఎక్కువగా ఉంటే మీ యొక్క సిబిల్ స్కోర్ కూడా డ్రాప్ అవుతుంది. మీరు ఏం చేయాలంటే మీరు ఒక పర్టికులర్ మంత్లో మినిమం నెంబర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ కానీ లోన్స్ కానీ అప్లై చేయడానికి ట్రై చేయాలి. లైక్ 1 మంత్లో 1-2 అప్లికేషన్స్ అలా చేస్తేనే మీ యొక్క క్రెడిట్ ఎంక్వైరీస్ తక్కువగా ఉండడం వలన మీ యొక్క సిబిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. క్రెడిట్ ఎంక్వైరీస్ మీద మీ యొక్క సిబిల్ స్కోర్ డిపెండెన్సీ వచ్చేసి 10%గా ఉంటుంది. 5th పారామీటర్ వచ్చేసి క్రెడిట్ మిక్స్. క్రెడిట్ మిక్స్ అంటే అన్సెక్యూర్డ్ లోన్స్, సెక్యూర్డ్ లోన్స్ కలిస్తే క్రెడిట్ మిక్స్ అంటారు. అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే లైక్ పర్సనల్ లోను, క్రెడిట్ కార్డ్ లాంటివి. సెక్యూర్డ్ లోన్స్ అంటే వెహికల్ లోను, హోమ్ లోన్ లాంటివి. మనకు ఈ 2 కలిపి ఉండడం వలన మన సిబిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. లైక్ మన కాంబినేషన్ ఎట్లా ఉండాలంటే ఒక హోమ్ లోను, ఒక క్రెడిట్ కార్డు, ఒక పర్సనల్ లోను, ఒక వెహికల్ లోను, ఇట్లా క్రెడిట్ మిక్స్ ఉండడం వలన మన సిబిల్ స్కోర్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఈ క్రెడిట్ మిక్స్ మీద సిబిల్ స్కోర్ డిపెండెన్సీ వచ్చేసి 10%గా ఉంటుంది. సో ఈ 5 పారామీటర్స్ని మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ మీ యొక్క క్రెడిట్ ప్రొడక్ట్స్ని బాగా యూజ్ చేస్తున్నట్లయితే మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది త్వరగానే పెరుగుతుంది. సో ఇది టోటల్గా మన సిబిల్ స్కోర్ని ఎలా పెంచుకోవాలి అనే మ్యాటర్ గురించి. ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని యూట్యూబ్ అందరికీ రిఫర్ చేయడానికి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.